పెద్దాపురం డీఎస్పీ కార్యాలయాన్ని కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ బుధవారం ఆకస్మిక తనిఖీలు చేశారు. వార్షిక తనిఖీల్లో భాగంగా పెద్దాపురం డీఎస్పీ కార్యాలయానికి విచ్చేసిన ఎస్పీ బిందు మాధవ్ స్థానిక మీడియాకు వివరాలు తెలిపారు. ప్రభుత్వ పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న వార్షిక తనిఖీలలో భాగంగా శాంతి భద్రతల పరిరక్షణ, ముఖ్యంగా మహిళల రక్షణ గురించి మరియు త్వరలో జరగబోయే అంబేద్కర్ జయంతి కార్యక్రమాలు శాంతియుతంగా జరిగేలా చూడాలని సూచించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా పెద్దాపురం డీఎస్పీ కార్యాలయానికి చేరుకున్న ఎస్పీ బిందు మాధవ్కు పోలీసులు ఘన స్వాగతం పలికారు. అనంతరం పెద్దాపురం డీఎస్పీ కేవీ సత్యనారాయణ డివిజన్ పరిధిలో వివరాలను ఎస్పీ బిందు మాధవ్కు వివరించారు. పెద్దాపురం డివిజన్ పరిధిలోని సర్కిల్ ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, ఇతర పోలీసు సిబ్బంది ఈ కార్యక్రమంలో ఉన్నారు. सेंट्री काट रहे आगे विजय चल వార్షిక తనిఖీల్లో భాగంగా ఈ రోజున తొండంగి పోలీస్ స్టేషన్, తుని రూరల్ పోలీస్ స్టేషన్, అట్లనే ఎస్డిపిఓ పెద్దాపురం ఆఫీస్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఆనరబుల్ సీఎం సార్, అట్లనే ఆనరబుల్ డిప్యూటీ సీఎం సార్ అండ్ రెస్పెక్టెడ్ డీజీపీ సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ మీద ఫోకస్ పెట్టమని, అట్లనే ఎన్డీపీఎస్ రిలేటెడ్ ఎన్ఫోర్స్మెంట్ ఇంకా పెరగాలి, చాలా స్ట్రిక్ట్గా క్రాక్ డౌన్ ఉండాలి దాని మీద, రౌడీ షీటర్స్ మీద వాచ్ పెట్టమని, అట్లనే అప్కమింగ్ అంబేద్కర్ జయంతి పీస్ఫుల్గా అయ్యేలాగా అన్ని ప్రికాషన్స్ తీసుకోమని ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది.